అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. 2026 జూలై నుండి 2026 డిసెంబర్ వరకు అంటే రాబోయే 6 నెలల కాలం అనేది గ్రహాల గోచారం ఆధారంగా పరిశీలన చేస్తే ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోస్లో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. ముందుగా జూలై నెలలో గ్రహాల గోచారాన్ని పరిశీలన చేస్తే జూలై 4, 2026 తేదీన మనకి శుక్రుడు కర్కాటక రాశిలో నుండి సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. అలానే జూలై 7, 2026 తేదీన మనకి వక్రించిన బుధుడు కర్కాటక రాశిలో నుండి వెనకాల రాశి అంటే మిథున రాశిలోకి వెళ్తారు. జూలై 24, 2026 వరకు కూడా ఈయన మిథున రాశిలో వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. జూలై 24వ తేదీన ఆయన మిథున రాశిలోనే డైరెక్ట్ అవుతారు. అలానే జూలై 17, 2026 తేదీ వరకు కూడా మనకి రవి భగవానుడు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. జూలై 17వ తేదీ నుండి ఆయన కర్కాటక రాశిలో గురువు గారితో కలిసి సంచారం చేయబోతున్నారు. తర్వాత మనకి ఈ నెలంతా కూడా కుజుడు వృషభ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. అలానే గురువు గారు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. జూలై 27, 2026 తేదీ వరకు కూడా శని భగవానుడు మనకి మీనరాశిలో డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తూ ఉంటారు. జూలై 27వ తేదీన ఈయన మీనరాశిలో రేవతి నక్షత్రంలో వక్రంలో సంచారం చేయడం అనేది ఆరంభం చేస్తారు. అలానే ఈ నెలంతా కూడా రాహుకేతులు, రాహు వచ్చేసి కుంభరాశిలోను, అలానే కేతు వచ్చేసి సింహరాశిలోను సంచారం చేస్తూ ఉంటారు. సింహరాశి వారికి జూలై నెల ప్రథమార్థం అనేది చాలా యోగించే అవకాశాలు ఉన్నాయి. ద్వితీయార్థంకి వచ్చేసరికి ఏంటంటే కాస్త మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మనకి ప్రథమార్థంలో అంటే జూలై 17వ తేదీ వరకు కూడా రాష్ట్రాధిపతి అయిన రవి మనకి లాభంలో సంచారం చేయబోతున్నారు. రాష్ట్రాధిపతి లాభంలో సంచారం చేస్తుంటే మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు. ఎందుకంటే ఆరోగ్యకారకుడే రవి భగవానుడు కాబట్టి మంచి ఆరోగ్యం ఉంటుంది. సొసైటీలో మంచి పేరు గుర్తింపు ఉంటాయి. ఈ టైంలో రాజకీయ నాయకులతో కావచ్చు, సొసైటీలో మంచి పేరు గుర్తింపు ఉన్న వాళ్ళతోటి పరిచయాలు కానీ, వాళ్ళ ద్వారా ఏమన్నా లాభాలు పొందే అవకాశాలు కానీ ఎక్కువగా ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే లాభంలో రవి సంచారం చేస్తున్నారు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకి, డాక్టర్లకి వీళ్ళకి చాలా యోగిస్తుందని చెప్పుకోవాలి. అలానే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ టైం చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులు అయితే కనుక ఈ టైంలో కాస్త ప్రమోషన్లు ఇలాంటివి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఈయన జూలై 17వ తేదీ నుండి కూడా 12వ స్థానంలో కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు. గురువు గారితో కలిసి సంచారం చేయబోతున్నారు. 12వ స్థానంలో రవి భగవానుడి యొక్క సంచారం అంటే కాస్త అనారోగ్య సమస్యలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా లగ్నాధిపతి వ్యయంలో పడిపోతున్నారు కాబట్టి కాస్త ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గడం కావచ్చు, అలర్జీస్ ఇలాంటివి ఏమన్నా పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే హెడేక్స్ కావచ్చు, కంటికి సంబంధించిన సమస్యలు అంటే ఏదైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ లాంటివి ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఈ టైంలో కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోండి. అలానే ఇంకొకటి ఏంటి అంటే మనకి ప్రస్తుతం గురువుగారి యొక్క సంచారం కూడా వ్యయ స్థానంలోనే జరుగుతుంది. అయితే అది విపరీత రాజయోగం అవుతుంది కాబట్టి మొదట ఇబ్బంది పెట్టినా కూడా తర్వాత శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. ఈ టైంలో ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో ఉద్యోగరీత్యానో చదువు రీత్యానో అలాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తే చాలా వరకు సక్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ ఉద్యోగస్తులైనా కూడా కాస్త దూర ప్రాంతాలకి బదిలీలు అవ్వడానికి ఈ నెల ఎక్కువగా కలిసి వస్తుంది. ముఖ్యంగా జూలై 17 తర్వాత నుండి ఇలాంటి విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే మనకి జూలై 27వ తేదీ నుండి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న శని భగవానుడు వక్రించబోతున్నారు. కాబట్టి సింహరాశి వాళ్ళ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. జూలై 15, 16 తేదీల తర్వాత నుండి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఈ టైంలో ఏంటంటే హెడేక్స్, ఐసైటు లేదంటే కొన్ని సందర్భాల్లో అరికాళ్ళు, మోకాళ్ళకి సంబంధించిన సమస్యలు కావచ్చు, కీళ్ళవాతం ఆల్రెడీ ఉంటే కనుక అంటే ఆర్థరైటిస్ కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఈ టైంలో అవి కాస్త పెరగడం కావచ్చు, కాస్త ఎక్కువ ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇట్లా జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే ఆర్థిక పరంగా చూసుకుంటే నెల మొదటి 15 రోజులు చాలా బాగుంటుంది. మంచి ఆదాయం ఉంటుంది, ధనాదాయం ఉంటుంది. తర్వాత 15 రోజుల్లో మాత్రం ఇక్కడ మనకి రవి భగవానుడు 12వ స్థానంలో సంచారం, శని భగవానుడు వక్ర సంచారం ఇవన్నీ చూసుకుంటే కనుక ఈ టైంలో కాస్త అధికంగా ఖర్చులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఇంట్లో శుభ కార్యక్రమాలకి సంబంధించి డబ్బులు ఖర్చు అవ్వచ్చు.
లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు ఇటువంటి వాటికి సంబంధించి డబ్బులు ఖర్చవ్వచ్చు. లేదు ఇంకొకటేంటి అంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు. ఎప్పుడో ఒక హెల్త్ ఇష్యూ ఉండి గత 5 ఏళ్ళు, 10 ఏళ్ల నుంచో కంటిన్యూ అవుతుంది. అవి ఇలాంటి టైంలో కాస్త ఎక్కువ ఇబ్బంది పెట్టొచ్చు ఈ నెల రోజులు. కాబట్టి ఇదొక విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబం పరంగా పర్వాలేదు బాగానే ఉంటుంది. బుధుడు వక్రించారు కాబట్టి మనకి ధనలాభాధిపతి లాభంలో ఉండడం మంచిదే. కాకపోతే వక్రిస్తున్నారు కాబట్టి మాట తీరు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత కెరియర్‌కి ఇది చాలా మంచి టైము. ఎందుకంటే కుజుడు మనకి దశమంలో సంచారం చేస్తున్నారు కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగం రావడానికి కావచ్చు, ఉద్యోగంలో ప్రమోషన్‌లకు కావచ్చు, ఉద్యోగం మారాలి అనుకుంటున్న వాళ్ళకి కావచ్చు, ఈ టైం అనేది చాలా 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 యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే ఈ నెలాఖరికి అష్టమంలో శని భగవానుడు ఎప్పుడైతే వక్రించారో, ఈ టైంలో ఏంటంటే ఆఫీస్‌లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, రాజకీయాలు పెరగడము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తుండడం జరుగుతూ ఉంటుంది. దీనికి కాస్త కాలభైరవ అష్టకాలు చదువుకుంటే సరిపోతుంది. ఈ నెల ద్వితీయార్థం నుండి జరిగే ప్రతి సంఘటనని కాస్త కేర్‌ఫుల్‌గా వాచ్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. తర్వాత ఆగస్టు నెల. ఆగస్టు నెలలో గ్రహాల గోచారాన్ని పరిశీలన చేస్తే ఆగస్టు 1వ తేదీ నుండి కూడా మనకి శుక్రుడు కన్యా రాశిలో ఆయన నీచ రాశిలో సంచారం చేయడం అనేది ఆరంభం చేస్తారు. అలానే ఆగస్టు 2వ తేదీ నుండి మనకి మిథున రాశిలో కుజుడి యొక్క సంచారం జరగబోతూ ఉంది. అలానే ఆగస్టు 5వ తేదీ నుండి బుధుడు మనకి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. గురువు గారితో కలిసి సంచారం చేయబోతున్నారు. అలానే ఆగస్టు 17వ తేదీ నుండి మనకి రవి భగవానుడు ఆయన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశం చేస్తారు. ఆగస్టు 17వ తేదీ వరకు కూడా ఆయన కర్కాటక రాశిలోను, తదుపరి సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఇదే సింహరాశిలో మనకి కేతుగ్రహ సంచారం కూడా జరగబోతుంది కాబట్టి ఆగస్టు 17వ తేదీ నుండి రవి భగవానుడు కేతువుతో కలిసి సింహరాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. అలానే ఆగస్టు 22వ తేదీ నుండి మనకి బుధుడు కూడా సింహరాశిలోకి ప్రవేశం చేస్తారు. ఇక్కడ నుండి ఆయన సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. సింహరాశి వారికి ఆగస్టు నెల అనేది చాలా వరకు యోగిస్తుంది. కాకపోతే ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే మనకి జూలై 27న శని భగవానుడు వక్రించారు కదా! ఆయన అష్టమంలో వక్రించారు. కాబట్టి ఈ టైంలో ఏమవుతుంది అంటే ఆగస్టు నెలకొచ్చేసరికి మనం చెయ్యని తప్పులకి మాటలు పడే అవకాశాలు కొంత ఎక్కువగా ఉంటాయి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనల్ని ఇరికిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలు కొంత జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మనకి ఆగస్టు 1వ తేదీ నుండి శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేయడం ప్రారంభిస్తారు. 2వ స్థానంలో కన్యా రాశిలో శుక్రుడు నీచపడిపోతారు. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఆడవారి ద్వారా కావచ్చు, స్త్రీల ద్వారా మనకి ధనం ఖర్చు అవ్వడం కావచ్చు, వాళ్ళ ద్వారా మనం మాటలు పడే అవకాశాలు కొంత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో ప్రవర్తించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ప్రవర్తించడం అనేది అలవాటు చేసుకోండి. తర్వాత మనకి ఆగస్టు 2వ తేదీ నుండి చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు. ఇది మాత్రం చాలా మంచి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ టైంలో సొంతంగా ఏదైనా ఇల్లు కొనాలనుకుంటున్నారు, సొంతంగా ఏదైనా వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారు, గృహోపకరణ వస్తువులు ఏమైనా కొనుగోలు చేయాలనుకుంటున్నారు, లేదు అంటే గనక మన కంఫర్ట్స్ కోసం ఏదైనా కొనాలనుకుంటున్నారు. అటువంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి కుజుడు వల్ల. అలానే మనకి భాగ్యాధిపతి అవుతూ లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది. తండ్రి లేదా గురువుల ద్వారా మనకి ఏదైనా బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. అండ్ అలానే లాభంలో కుజుడు సంచారం చేస్తున్నారు అంటే ఒక విధంగా మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి కూడా బాగానే యోగిస్తాయని చెప్పుకోవాలి. ఉద్యోగపరమైన విషయాలు చాలా బాగుంటుంది. విదేశాలకు వెళ్ళడానికి వీసా ప్రాసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు యోగిస్తాయని చెప్పుకోవాలి. అలానే ఆగస్టు 5వ తేదీ నుండి మనకి కర్కాటక రాశిలో బుధుడు సంచారం చేయబోతున్నారు. ధనాధిపతి, లాభాధిపతి వ్యయంలో గురువు గారితో కలిసి సంచారము, రవి భగవానుడితో కలిసి సంచారం చేయబోతూ ఉన్నారు. విదేశీ ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు బాగా అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కుటుంబంతో కలిసి ఏదైనా కాస్త తీర్థయాత్రలను, దూర ప్రాంత ప్రయాణాలను, విదేశీ ప్రయాణాలను ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. జూలై నెలలో మనం ఏదైతే ఫ్యామిలీ మెంబర్స్ తోటి చిన్న చిన్న ఇష్యూస్ని ఫేస్ చేసామో అవి ఈ టైంలో చాలా వరకు సార్ట్ అవుట్ అవుతాయని చెప్పుకోవాలి. ఫ్యామిలీ సపోర్ట్ అనేది లభిస్తుంది. అలానే నిద్రలేమి సమస్యలు కొంతవరకు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఆగస్టు 15వ తేదీ తర్వాత నుండి ఇలాంటి విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ గురువు గారు మనకి ఆగస్టు 12వ తేదీ వరకు అస్తంగతంలో ఉంటారు. ఆగస్టు 13వ తేదీ తర్వాత నుండి చూసుకుంటే కనుక మనకి సంతానపరమైన విషయాల్లోనూ, వివాహపరమైన విషయాల్లో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలానే లాభంలో కుజుడు వలన మనకి అప్పులు తీర్చుకునే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. అంటే లోన్లు కావచ్చు, ఏదైనా అధిక వడ్డీలకి డబ్బులు తెచ్చుకుంటే ఇవి చాలా వరకు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ అలానే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, మెకానికల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది బాగా యూజ్ అవుతుంది. మంచిగా పాజిటివ్గా ఉంటుంది. అలానే గురుబలం పెరుగుతుంది కాబట్టి ఈ టైం అనేది విద్యార్థులకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.
కుజుడు మంచి ధైర్య సాహసాలను ఇస్తారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పుకోవాలి. అలానే మహిళలకు కూడా ఈ టైం అనేది బాగా కలిసి వస్తుంది. తర్వాత సెప్టెంబర్ నెల. మనకి సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 2, 2026 నుండి శుక్రుడు తులారాశిలో ఆయన సొంత రాశిలో సంచారం చేయడం అనేది ఆరంభం చేస్తారు. అలానే సెప్టెంబర్ 7, 2026 నుండి బుధుడు కన్యా రాశిలో ఆయన సొంత రాశిలో పైగా ఉచ్చ రాశిలో సంచారం చేయడం అనేది ఆరంభం చేస్తున్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుండి రవి భగవానుడు కూడా కన్యా రాశిలో బుధుడితో కలిసి సంచారం చేయబోతున్నారు. సెప్టెంబర్ 18, 2026 నుండి కుజుడు మనకి ఆయన నీచ రాశి అయిన కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారు. అయితే ఇక్కడే ఉచ్చస్థితిలో ఉన్న గురువుగారి యొక్క సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఒక విధంగా కుజుడికి నీచభంగ రాజయోగాలు లాంటివి ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత సెప్టెంబర్ 26వ తేదీ నుండి బుధుడు మనకి తులారాశిలో శుక్రుడితో కలిసి సంచారం చేయబోతూ ఉన్నారు. ఈ నెలంతా కూడా గురువుగారు కర్కాటక రాశిలోను, రాహువు కుంభరాశిలోను, అలానే కేతువు మనకి సింహరాశిలోను, తర్వాత శని భగవానుడు మీనరాశిలోను సంచారం చేస్తూ ఉంటారు. మీనరాశిలో శని భగవానుడు వక్రంలో సంచారం చేయబోతూ ఉన్నారు. సింహరాశి వారికి సెప్టెంబర్ నెల అనేది కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. ఈ నెలలో మనం చూసుకుంటే రవి భగవానుడి యొక్క సంచారం చాలా బాగుంది. జన్మరాశిలో సంచారం కావచ్చు, తర్వాత ద్వితీయంలో సంచారం కావచ్చు, బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. అలానే మనకి సెప్టెంబర్ 2వ తేదీ నుండి తులారాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. మనకి దశమాధిపతి, తృతీయాధిపతి తృతీయంలో సంచారం చేస్తున్నారు, బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలానే సెప్టెంబర్ 7వ తేదీ నుండి కన్యారాశిలో ఉచ్చరాశిలో బుధుడి యొక్క సంచారం జరగబోతుంది. కాబట్టి ఆర్థికంగా మాత్రం ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 18వ తేదీ వరకు కూడా సింహరాశి వారికి బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవాలి. ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఉంది. ఈ టైంలో ఉద్యోగంలో ప్రమోషన్లు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి మంచి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. వ్యాపారస్తులకి బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. అలానే ఈ రాష్ట్రంలోని మహిళలకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇక్కడ ఇబ్బందుల్లో ఎక్కడొస్తుంది అంటే సెప్టెంబర్ 18వ తేదీ నుండి కుజుడు మిథునం నుండి కర్కాటక రాశిలో మీకు వ్యయ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. కర్కాటక రాశిలో కుజుడు నీచపడిపోతారు. నీచ కుజుడు పైగా 12లో సంచారం. ఒకే ఒక్క ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ గురువు గారు కూడా సంచారం చేస్తున్నారు కాబట్టి కుజుడికి కాస్త నీచభంగ రాజయోగాలు ఉంటాయి. కానీ ఎప్పుడైనా సరే నీచభంగ రాజయోగాలు ముందు ఇబ్బంది పెట్టి కానీ ఫలితాలు ఇవ్వవు. ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. 1కి 4-5 సార్లు పనులు చేస్తే తప్ప పూర్తి కావన్నమాట. విపరీతమైన హార్డ్ వర్క్, ఫిజికల్గా, సైకాలజికల్గా టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ అనేవి ఉంటాయి. వీటిని మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. అలానే ఇక్కడ మనకి కుజుడు ఏమవుతారు, ఆయన 4 అలానే 9వ స్థానాలకు అధిపతి. ఆయన వేన్లో నిలిచిపడుతున్నారు కదా, కాబట్టి ఈ టైంలో ఏంటంటే ప్రాపర్టీస్ పరంగా కావచ్చు, వెహికల్స్ పరంగా కావచ్చు, లేదంటే ఇంట్లో వస్తువులకు సంబంధించి కావచ్చు, ధనం వృధాగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే గృహ నిర్మాణానికి సంబంధించి, లేదంటే ఇంటికి సంబంధించి, వాహనాలకు సంబంధించి ఏమైనా రిపేర్లు ఉండడము, అవి ఈ టైంలో కాస్త ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. అలానే ఈ టైంలో ఎవరిని కూడా నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ, గ్యారంటీలు, షూరిటీలు లాంటివి ఉండడం కానీ చేయొద్దు. నుండి కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ యొక్క విషయంలో మాత్రం సింహరాశి వాళ్ళు ఈ టైంలో జాగ్రత్తగా ఉండండి. ఒక్కటి ఏంటి అంటే ఇక్కడ మనకి 4, 9, 2 కూడా ఉన్నత విద్యను తెలియజేసే స్థానాలు. ఈ స్థానానికి అధిపతి అయిన కుజుడు 12లో సంచారం అంటే విదేశీయానం బాగా యోగిస్తుంది. కాకపోతే ఈ నెలలో విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండండి. పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్త, ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే కుజుడు వేన్లో పడినప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది అంటే మనసు పక్కకి వెళ్ళిపోతుంది. చదువు మీద తొందరగా నిలకడ ఉండదు, ఏకాగ్రత సాధించలేకపోవడం ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి కాస్త దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాలు పారాయణ చేయడం అనేది అలవాటు చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అక్టోబర్ నెల 3వ తేదీ నుండి శుక్రుడు తులారాశిలో సంచారం చేస్తూ ఆయన వక్రంలోకి రాబోతున్నారు. అక్టోబర్ 3 నుండి శుక్రుడు తులారాశిలో ఉన్నప్పటికీ వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. అలానే అక్టోబర్ 17, 2026 తేదీన రవి భగవానుడు ఆయనకి నీచ రాశి అయిన తులారాశిలో శుక్రుడితోటి, బుధుడితోటి కలిసి సంచారం చేయబోతూ ఉన్నారు. అక్టోబర్ 24, 2026 తేదీన బుధుడు మనకి తులారాశిలో వక్రించబోతున్నారు. తర్వాత అక్టోబర్ 31, 2026 తేదీన గురువు గారు మనకి కర్కాటక రాశిలో నుండి సింహరాశిలోకి, మిత్రక్షేత్రంలోకి ప్రవేశం చేయబోతూ ఉన్నారు. ఈ అక్టోబర్ నెలలో మేజర్ ట్రాన్సిట్గా చెప్పుకోవాల్సింది గురువు గారి యొక్క సంచారం గురించి. అక్టోబర్ నెలలో సింహరాశి వాళ్ళు మాత్రం ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఏంటంటే అక్టోబర్ 17వ తేదీ తర్వాత నుండి. ఎందుకంటే మనకి ఈ నెలంతా కూడా కుజుడు కర్కాటక రాశిలో, నీచ రాశిలో సంచారం చేస్తున్నారు. అక్టోబర్ 17వ తేదీ నుండి రాశ్యాధిపతి అయిన రవి భగవానుడు కూడా తులారాశిలో 3వ స్థానంలో నీచ రాశిలో సంచారం చేయబోతున్నారు. ఇక్కడ రవి కుజులకి నీచభంగ రాజయోగాలు ఉన్నప్పటికీ కూడా
ఎంతైనా సరే రాస్యాధిపతి నీచపడ్డమో, అలానే చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు నీచపడ్డం అనేది ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త ఇబ్బందులనైతే తీసుకొస్తుందని చెప్పుకోవాలి. ఈ టైంలో ఈ రాశిలోని మహిళలకైతే గనక హార్మోన్ల సమస్యలు ఇలాంటివి ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వారికి ఈ టైంలో గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, జీర్ణాశయ సమస్యలు, ముఖ్యంగా గొంతు, నోరు, ముక్కు వీటికి సంబంధించిన సమస్యలు కాస్త ఎక్కువ అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మెడకి సంబంధించిన సమస్యలు కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళు ఎక్కువసేపు సిస్టమ్ ముందు ఉంటారు. అటువంటి సందర్భాల్లో ఏంటంటే మెడ పెట్టేయడం కావచ్చు, లేదంటే మెడ దగ్గర నరాలు ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇట్లా ఉండే అవకాశాలు ఉంటాయి. అలానే ఇక్కడ రవి భగవానుడు నీచపడడంతో పాటు శుక్రుడు, బుధుడు వీళ్ళిద్దరూ కూడా వక్రిస్తున్నారు. కాబట్టి ఏంటి అంటే భుజాలకు సంబంధించి, లేదు అంటే 3 అనేది కమ్యూనికేషన్ తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఏం చెప్పుకోవాలంటే మాట తీరు సరిగ్గా లేకపోవడము, తద్వారా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులను ఫేస్ చేసేయడము ఇట్లాంటివి ఉంటూ ఉంటుంది. 3 అంటే మరలా తోబుట్టువులు వస్తారు. ముఖ్యంగా మనకన్నా చిన్నవాళ్ళు వస్తారు కాబట్టి తమ్ముళ్ళతోనో, చెల్లెలతోనో చిన్న చిన్న విభేదాలు రావడానికి కూడా ఈ టైంలో ఆస్కారం ఉంది. కాబట్టి మాట తీరు విషయంలోనూ, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ సింహరాశి వాళ్ళు జాగ్రత్త. లేదు ఇవన్నీ కాదనుకుంటే కాస్త యాంగ్జైటీస్, స్లీపింగ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఒకటని కాదండి, అసలు ఈ నెల అనేది ఆరోగ్యపరంగా మాత్రం సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఆర్థికంగా ఎలా ఉంటుంది అంటే ఈ నెల ఆర్థికంగా కూడా కాస్త సోసోగానే ఉంది. నెల ప్రథమార్థం వరకు బాగుంటుంది. అక్టోబర్ 17వ తేదీ వరకు చాలా బాగుంటుంది. 17వ తేదీ తర్వాత నుండి మాత్రం ఆర్థికంగా కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కొంచెం జాగ్రత్త. ఒక్కటేంటి అంటే ఈ నెల మీరు ఓపిక పడితే మనకి ఈ నెల అక్టోబర్ 31వ తేదీన గురువు గారు జన్మరాశిలో సింహరాశిలో సంచారం చేయబోతున్నారు. ఇది బ్రహ్మాండమైన శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు అక్టోబర్లో ఏవైతే ఇబ్బందులు పడ్డారో వాటన్నిటికీ కూడా అక్టోబర్ ఎండింగ్, నవంబర్ స్టార్టింగ్లో రిలాక్సేషన్ వస్తుందని చెప్పుకోవాలి. కాబట్టి అక్టోబర్ నెలలో కొంత జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కూడా కాస్త జాగ్రత్త. ఏదైతే సెప్టెంబర్లో మనకి చదువుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవి అక్టోబర్లో కూడా కొంతమేర కొనసాగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత నవంబర్ నెలలో గ్రహాల గోచారాన్ని పరిశీలన చేస్తే 6 నవంబర్ 2026న మనకి వక్రించిన శుక్రుడు కన్యా రాశిలోకి, అంటే ఆయన వెనకాల రాశిలోకి ప్రవేశం చేస్తారు. 14 నవంబర్ 2026 వరకు కూడా ఈయన మనకి కన్యా రాశిలో వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. 14 నవంబర్న కన్యా రాశిలోనే డైరెక్ట్ అయ్యి నవంబర్ 22, 2026 తేదీన ఆయన తిరిగి తులారాశిలో ఆయన సొంత రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. తర్వాత నవంబర్ 12, 2026 తేదీన మనకి కుజుడు సింహరాశిలోకి ఆయన మిత్రక్షేత్రంలోకి సంచారం చేయబోతూ ఉన్నారు. 17 నవంబర్ 2026 తేదీన రవి వృశ్చిక రాశిలోకి మిత్రక్షేత్రంలోకి ప్రవేశం చేస్తారు. తరువాత 13 నవంబర్ 2026 తేదీన మనకి తులారాశిలో వక్రించిన బుధుడు డైరెక్ట్ మోషన్లోకి వస్తారు. నవంబర్ నెల అనేది సింహరాశి వారికి చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. 12 సంవత్సరాల తర్వాత గురువు గారు మీకు భాగ్యాధిపతి, అష్టమాధిపతి అవుతూ జన్మరాశిలో సంచారం చేయబోతున్నారు. ఇది మాత్రం చాలా చక్కటి సంచారంగా చెప్పుకోవాలి. అందులోనూ గురువు గారికి సింహరాశికి అధిపతిన రవి ఇద్దరు కూడా మిత్రులు అవుతారు కాబట్టి మిత్రక్షేత్రంలో గురువు గారి యొక్క సంచారం అనేది సింహరాశి వారికి బ్రహ్మాండమైన శుభదాయకమైన ఫలితాలను తీసుకొస్తుంది. జన్మరాశిలో సంచారం చేసే గురువు గారు 5, 7, 9 స్థానాలను ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కాబట్టి ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. వివాహం కాని వారికి వివాహం కావచ్చు, సంతానం లేని వారికి సంతానం కావచ్చు, ఇలాంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే 9వ స్థానం అనేది తండ్రి, ఉన్నత విద్య, గురువు, విదేశీయానం వీటిని తెలియజేస్తుంది. భాగ్యస్థానంగా చేస్తున్నారు కాబట్టి అదృష్టం కలిసి వస్తుంది. పూర్వపుణ్యం బాగా యాక్టివేట్ అవుతుంది. ఏ పని మొదలు పెట్టినా కూడా విజయవంతంగా పూర్తవుతుంది. అష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ఏదైతే ఉందో ఆ నెగిటివిటీని జన్మరాశిలో సంచారం చేసే గురువు గారు చాలా వరకు తగ్గిస్తారని చెప్పుకోవాలి. ఒక విధంగా సింహరాశి వారికి నూతన అధ్యాయం మొదలవుతుందని చెప్పుకోవాలి. అలానే ఇంకొక అదృష్టం ఏంటి, మనకి 12 నవంబర్ 2026 నుండి కుజుడు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. కుజుడు మనకేమవుతారు, ఇటు 4వ స్థానానికి అటు 9వ స్థానానికి అధిపతి. సో 4, 9 స్థానాలకు అధిపతి అయిన కుజుడేమో పంచమాధిపతి అయిన గురువుతో కలిసి జన్మరాశిలో సంచారం చేస్తున్నారు. 4, 5 స్థానాల అధిపతుల కంజంక్షన్ అనేది చాలా చక్కటి శుభ ఫలితాలను తీసుకొస్తుందని చెప్పుకోవాలి. చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. గత 2-3 నెలలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశాలు అనేవి ఈ టైంలో చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. దీనికి తోడు మనకి రాష్ట్రాధిపతి అయిన రవి భగవానుడు కూడా 17 నవంబర్ 2026 నుండి వృశ్చికంలో మిత్రక్షేత్రంలో సంచారం చేస్తారు. అప్పటివరకైనా తులారాశిలో నీచపడినప్పటికీ నవంబర్ 15 నుండి మిత్రక్షేత్రంలో 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇది కూడా చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది. ఎటు చూసుకున్నా, ఎన్ని విధాలుగా చూసుకున్నా కూడా
నవంబర్ నెల అనేది సింహరాశి వారికి బాగా కలిసి వస్తుంది. అన్ని రంగాల వారికి అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది. రాష్ట్రంలోని మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, లేదు అంటే కనుక వ్యవసాయదారులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరికైనా సరే నవంబర్ నెల అనేది చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. తర్వాత డిసెంబర్ నెల. ఈ డిసెంబర్ నెలలో అనేక గ్రహాల గోచారంలో రాశి మార్పులు ఇలాంటివి చాలా ఉన్నాయి. చాలా ముఖ్యమైన నెలగా మనం డిసెంబర్ నెలను చెప్పుకోవాలి. ఈ డిసెంబర్ నెలలో చూసుకుంటే డిసెంబర్ 2, 2026వ తేదీన బుధుడు మనకి వృశ్చిక రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. అలానే 5 డిసెంబర్ 2026వ తేదీన రాహువు మనకి మకర రాశిలోను, అలానే కేతువు మనకి కర్కాటక రాశిలోను ప్రవేశం చేస్తున్నారు. తర్వాత డిసెంబర్ 11, 2026వ తేదీన మీనరాశిలో వక్రించిన శని భగవానుడు డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారు. డిసెంబర్ 13, 2026వ తేదీన మనకి సింహరాశిలో గురువు గారు వక్రంలో సంచారం చేయబోతూ ఉన్నారు. డిసెంబర్ 16, 2026వ తేదీన ధనుర్రాశిలోకి రవి భగవానుడి యొక్క సంచారం జరగబోతూ ఉంది. డిసెంబర్ 22, 2022న బుధుడు కూడా మనకి ధనుర్రాశిలోకి ప్రవేశం చేస్తారు. 2026 డిసెంబర్ నెల అనేది సింహరాశి వారికి బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ నెలలో గ్రహాల గోచారాన్ని పరిశీలన చేస్తే మనకి డిసెంబర్ 5, 2026న రాహువు సప్తమ స్థానమైన కుంభరాశిలో నుండి 6వ స్థానమైన మకర రాశిలోకి వస్తారు. 6వ స్థానంలో పాపగ్రహాలు యోగిస్తే ముఖ్యంగా 6వ స్థానంలో రాహు యొక్క సంచారం బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి సింహరాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది. అలానే అదే డిసెంబర్ 5వ తేదీన కేతువు మనకి సింహరాశిలో నుండి వెనకాల రాశి అయిన కర్కాటక రాశిలోకి వెళ్తారు. 12 అంటే ఆధ్యాత్మికము, వ్యయము, ఖర్చులు ఇవన్నీ వస్తాయి. కేతువు ఆధ్యాత్మిక గ్రహం అవుతూ ఆధ్యాత్మిక స్థానమైన 12వ స్థానంలో సంచారం అనేది బాగా కలిసి వస్తుంది. ఈ టైంలో సింహరాశి వాళ్ళకి ఆధ్యాత్మిక పురోగతి అనేది లభిస్తుంటుంది. అలానే స్పిరిచువల్గా చాలా హై లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మంత్ర సాధనలు కావచ్చు, ఆధ్యాత్మిక సాధనలు కావచ్చు బాగా కలిసి వస్తాయి. అయితే ఒక ఇబ్బంది ఏంటంటే కేతువు కర్కాటక రాశిలో సంచారం చేయడం అనేది ఎమోషనల్గా స్టెబిలిటీ అనేది ఉండదు. అప్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువ ఉంటాయని చెప్పుకోవాలి. అలానే మనకి డిసెంబర్ 11వ తేదీన శని భగవానుడు అష్టమ స్థానమైన మీనరాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతారు. డిసెంబర్ 13వ తేదీన గురువు గారు సింహరాశిలో జన్మరాశిలోనే వక్రంలో సంచారం చేయడం ప్రారంభిస్తారు. ఈ 2 విషయాల పరంగా మాత్రం కొంచెం జాగ్రత్త అయితే వహించండి. అయితే లక్కీగా మనకి ఏంటంటే డిసెంబర్ 16వ తేదీ నుండి పంచమ స్థానంలోకి రవి భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఇది బాగా కలిసి వస్తుంది. 5 అంటే మరలా 1, 5, 9 స్థానాలని అదృష్ట స్థానాలు, పూర్వపుణ్య స్థానాలుగా తీసుకుంటారు. అలానే ధర్మకోణాలుగా తీసుకుంటారు. కాబట్టి ఈ స్థానంలో రవి యొక్క సంచారం బాగుంటుంది, చాలా బాగా యోగిస్తుంది. అలానే మరలా రవి గురుల మధ్య రాశి పరివర్తనాలు ఇలాంటివన్నీ బాగా కలిసి వస్తుంది. డిసెంబర్ 22వ తేదీన ధనుర్రాశిలోకి బుధుడి యొక్క సంచారం జరగబోతుంది. ధనలాభాధిపతి పంచమండల సంచారం, స్పెక్యులేషన్ ఇలాంటి విషయాల్లో బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఆర్థికంగా చాలా మంచి లాభాలను తీసుకొస్తుంది. కుటుంబం పరంగా కూడా చాలా మంచి గ్రోత్ అనేది ఉంటుంది. ఫ్యామిలీ పరంగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఇంట్లో శుభ కార్యక్రమాలకి చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అన్ని విధాలా యోగిస్తుంది. మిత్రుడి యొక్క సహకారాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానం పరంగా కూడా చాలా వరకు యోగిస్తుంది.